audio jungle. కారణం ఏంటంటే మాకు సినిమా రిలీజ్కి ఒక రోజు ముందు మీ అందరికీ సినిమా చూపించాం, ఒక ప్రెస్కి షో వేసాం. అండ్ ఆ షో నుంచి ఒక టాక్ స్టార్ట్ అయింది, సినిమా చాలా బాగుంది, ఈ సినిమా సూపర్ హిట్ అవుద్దని. మీ అందరు చాలా బాగా ప్రమోట్ చేశారు మా సినిమాని, చాలా బాగా సపోర్ట్ చేశారు, మంచి రివ్యూస్ పడ్డాయి. కానీ ఆనెస్ట్లీ ఇప్పుడు దాకా ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టట్లేదంటే, ఎక్కడో మాకు అరే టాక్ బయట సినిమా సూపర్ హిట్ అని టాక్ ఉంది, చూసే వాళ్ళందరికీ సినిమా నచ్చుతుంది, కానీ ఎక్కువ మంది వచ్చి చూడట్లేదు, టాక్ అంత కలెక్షన్స్ లేదు. బాగానే ఉన్నాయి కలెక్షన్స్, ఎక్కడో మాకు లాస్ట్ సాటర్డే సండేకి ఈ సినిమా సేఫ్ అయిపోద్ది, మా ప్రొడ్యూసర్స్ ఒక పైసా అయినా ప్రాఫిట్ సంపాదిస్తారని కాన్ఫిడెన్స్ వచ్చింది, కానీ టాక్ అంత కలెక్షన్స్ లేదని అనుకున్నాం. అండ్ అందరూ కొంచెం ఎక్కడో చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ డిసప్పాయింట్మెంట్ని కాంపన్సేట్ చేయడానికి మాకు వచ్చే ఫీడ్బ్యాక్ ఆడియన్స్ నుంచి కానీ మీడియా నుంచి కానీ వీ ఫెల్ట్ లిటిల్ హ్యాపీ. కానీ ఇవాళ రేపటి నుంచి చూస్తున్నాం. మొన్నే నాగార్జున గారు చెప్పారు మీట్ చేశాక, ఈ సైడ్ నువ్వు వరి అవ్వద్దు, నాకు ఈ సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉంది, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్, మన సినిమా స్లో పాయిజన్ ఎక్కుద్ది, నువ్వు చూడు, ఈ వీకెండ్ కూడా డిప్ కాదు సినిమా అన్నారు. అలానే నిన్న మార్నింగ్ లేచి చూస్తే లాస్ట్ ఫ్రైడే కన్నా ఈ ఫ్రైడే అడ్వాన్స్ బుకింగ్ చార్ట్స్ బాగున్నాయి. అండ్ ప్రతి షో కరెంట్ బుకింగ్లో ఆల్మోస్ట్ 70-75% అడ్వాన్స్ బుకింగ్లో ఫిల్ అయింది, ప్రతి షో కరెంట్ బుకింగ్లో ఫుల్ అయింది. అండ్ ఈరోజు మార్నింగ్ లేచి చూస్తే మల్టీప్లెక్సెస్ ఆర్ రియలీ స్ట్రాంగ్. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్కడో ఏంటి అంతేనా ఈ సినిమాకి అంతే రీచా ఏంటని కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. కానీ ఈరోజు సాటర్డే మార్నింగ్ లేచి చూస్తే ఆల్మోస్ట్ అడ్వాన్స్ బుకింగ్లో ప్రతి మల్టీప్లెక్స్ 85%, 90% ఫుల్స్ ఉన్నాయి. అండ్ ఎక్కడ డిప్ కాలేదు సినిమా, మెల్లగా అలా వెళ్తూ ఉంది సినిమా. అండ్ ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది, అరే ఇప్పుడు మనకి జనాలకి రీచ్ అవుతుందని అనుకున్నాం, కానీ ఇంకా కొత్త ఆడియన్సెస్ కూడా వచ్చి చూస్తున్నారు అనే నమ్మకం వచ్చింది. అండ్ అందుకే ఈరోజు కాన్ఫిడెంట్గా మాట్లాడదామని అనిపించింది. సో మాకు ఆ స్టడీ పర్ఫార్మెన్స్, ఆ హోల్డ్ ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఇంకోటి చెప్పాలండి, ఫస్ట్ డే నుంచి ఎవరెవరు సినిమా చూసారో 2 hours 50 minutes సినిమా చూడడమే కాదు, బయటికి వచ్చి ఎక్కడో బ్లాగ్లు రాస్తున్నారు, 2-3 pages అనలైజ్ చేస్తున్నారు. జర్నలిస్ట్ కూడా అందరూ ఫస్ట్ రివ్యూ ఇచ్చారు, కానీ రివ్యూ తర్వాత ఆర్టికల్స్ రాస్తున్నారు సినిమా గురించి. తెలుగు సినిమాలో ఇలాంటి హీరోయిన్ క్యారెక్టర్స్ కావాలి మనకి, ఎందుకు అందరు రాయట్లేదు, ఎంత మంచి క్యారెక్టర్ అంజలి క్యారెక్టర్ అనేది. కొందరైతే కొన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చారు, అది చెప్పడానికే నాకు అంటే ఎంబారసింగ్ ఉంది, ఎందుకంటే నేను డిజర్వింగ్ కాదు. కానీ ఎక్కడో ఒక ఆర్టికల్లో చదివాను, ఈ అంజలి క్యారెక్టర్ చూస్తుంటే మాకు ఒక టైంలో కే బాలచంద్ర గారు, కే విశ్వనాథ్ గారు రాసుకున్న హీరోయిన్ క్యారెక్టర్స్ అంత బాగుంది అన్నారు. అండ్ ఎక్కడో అంటే ఓకే వదిలేయండి, ఆ కాంప్లిమెంట్స్ అయితే నేను చెప్పను, కానీ చాలా ఎంబారసింగ్గా ఉంది. బట్ ఈ సినిమా మీద మీకు నమ్మకం పోవట్లేదండి, అది మీకే థ్యాంక్స్ చెప్పాలి. ఆడియన్సెస్ బయటకు వచ్చి మాకు ట్వీట్స్ అండ్ ఫేస్బుక్ పోస్ట్ బాగుంది సినిమా అని చెప్పట్లేదు, వాళ్ళు అనాలిసిస్ చేస్తున్నారు. అరే మీ సినిమాలో మేము నోటీస్ చేసాం, ప్రతి షాట్లో హీరోయిన్ అప్పుడు సీట్ బెల్ట్ వేసుకుంటారు, హీరో న్యూస్ పేపర్ చదివేటప్పుడు దాంట్లో విమెన్స్ హాకీ టీం సక్సెస్ గురించి ఉంది, ఏదేదో చిన్న విషయాలు నోట్ చేస్తున్నారు. కొన్ని అయితే కావాలనే చేసాం, కొన్ని మేము కూడా కావాలనే చేయట్లేదు, అది కూడా నోటీస్ చేసి దానికి అప్రిషియేట్ చేస్తున్నారు, అనలైజ్ చేస్తున్నారు. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదండి, అది ఇట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్. అండ్ మేము ఈ సినిమాలో ప్రతిదీ డయలాగ్ త్రూ చెప్పకూడదు, విజువలీ కొన్ని సటిల్గా కమ్యూనికేట్ చేయాలనుకున్నాం, అదంతా పట్టుకుంటున్నారు. ఆ ఎమోషన్ ఎంత బాగా వర్కౌట్ అయింది భయ్యా, ఈ డైలాగ్ భలే ఉంది భయ్యా, అదేదేని చెప్తున్నారు. అది అంతకన్నా ఇమెన్స్ సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదండి. ఒక 2 hours 50 minutes థియేటర్కి వచ్చి ఒక సినిమా మీద స్పెండ్ చేయడం అనేది చాలా కష్టం ఈ రోజుల్లో. అలా బయటికి వచ్చి ఇంకా ఆ క్యారెక్టర్స్ ఆ ప్రపంచంలో ఉండిపోయాం, బయటికి రాలేకపోతున్నాం అని చెప్పి బ్లాగ్లు చేయడం, అనలైజ్ చేయడం, మీ ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నాకు వచ్చిన ఒక కామన్ ఫీడ్బ్యాక్, ఇది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. చూసిన వాళ్ళు, నేను ఫస్ట్ డే వెళ్ళి మా ఫ్రెండ్స్తో చూశానండి, కానీ నాకు ఒక విషయం అర్థమైంది, ఈ సినిమా మా ఫ్యామిలీకి బాగా నచ్చుద్దని. 10 years 12 yearsగా మా పేరెంట్స్ థియేటర్కి వెళ్ళట్లేదు, వాళ్ళని నేను ఈరోజు తీసుకెళ్తున్నాను, ఇలాంటి సినిమాలు వాళ్ళకి నచ్చుతాయి, ఇలాంటి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంటున్నారు. అండ్ చాలామంది సాటర్డే చూసాం భయ్యా, మళ్ళీ వెళ్ళి సండే చూసాం భయ్యా, నేను ఫ్యామిలీతో చూసాను, సో నెక్స్ట్ డే ఫ్రెండ్స్ని తీసుకెళ్తున్నాను, ఈ సినిమా హిట్ కావాలి భయ్యా, ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ కావాలి భయ్యా అని చెప్పి అందరు మాకు చెప్తుంటే వీ డోంట్ ఈవెన్ నో, నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయానండి. అంటే ఆడియన్స్ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు ఈ సినిమాకి, అరే ఈ సినిమా బాగుంది, మనకు ఎంత నచ్చింది, అందరు చూడాలి, ఈ సినిమాని హిట్ చేయాలని చెప్పి వాళ్ళు టాక్ స్ప్రెడ్ చేయడం, వర్డ్ స్ప్రెడ్ చేయడం, అది ఈరోజు 1 week తర్వాత దానికి ఇంపాక్ట్ మేము ఇప్పుడు కలెక్షన్స్లో చూస్తున్నాం, అడ్వాన్స్ బుకింగ్ చార్ట్స్లో చూస్తున్నాం. అంతకన్నా సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదండి. అండ్
మీడియా వాళ్ళకి నేను ఎలా థ్యాంక్స్ చెప్తానో నాకు తెలియదండి. ఎందుకంటే ఫస్ట్ వీక్ ప్రీ రిలీజే ఆల్మోస్ట్ ప్రతి ఛానల్ కవర్ చేసాం, అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చేసాం. ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్స్ అయినా సరే, టెలివిజన్ ఛానల్స్ అయినా సరే. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక సినిమా చూసేవాళ్ళు మీరు అందరూ కాదు సినిమా చాలా బాగుంది, మీరు మళ్ళీ రండి ఇంకో ఇంటర్వ్యూ చేద్దాం, ఈసారి మా యాంకర్ ఇంటర్వ్యూ ఇప్పుడు సినిమా చూశారు, ఇంకా ఎంతూసియాసం ఉంటుంది ఇంటర్వ్యూలో, ఇంకా ఎక్సైట్మెంట్ ఉంటుంది, సో మళ్ళీ రండి ఇంకో ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి మీరే పిలుస్తున్నారు మమ్మల్ని. ఈ రోజు కూడా మాకు 3 ఇంటర్వ్యూలు ఉన్నాయి. నాకు అది ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కాలేదండి. అంటే ఎక్కడో మీరు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, ఈ సినిమా రీచ్ కావాలి, అందరికీ తెలియాలి ఎంత మంచి సినిమా అని. ఎక్కడో ఒక మంచి సినిమా తీస్తే మన తెలుగు ప్రేక్షకులు కానీ మీడియా కానీ వదలరు, వాళ్ళు కాపాడతారు సినిమాని, వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, ఓనర్షిప్ తీసుకుంటారు, సినిమాని నిలబెడతారనే నమ్మకం నాకు ఈ సినిమాతో వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. నేనే కాదు, నాలాంటి న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్కి అరే సాంగ్లు ఫైట్లు పెడితేనే, ఫారిన్ లొకేషన్స్ ఉంటేనే థియేటర్కి వచ్చి జనాలు సినిమా చూస్తారని కాదు, సినిమా బాగుంటే మేము ఎంకరేజ్ చేస్తాం, సినిమా వచ్చి థియేటర్లో చూస్తాం అనే నమ్మకం వచ్చింది. సో బిగ్ థ్యాంక్ యూ టు తెలుగు సినిమా ప్రేక్షకులు యాజ్ వెల్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.